కాబట్టి ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం రావటం అన్నది ప్రపంచానికి చాలా నష్టదాయకమైన అంశం, చాలా హానికరమైంది. పైగా ఇరాన్ స్వభావాన్ని బట్టి చూస్తే వాళ్ళు కూడా ప్రతీకారం ఎప్పుడు ఎలా తీర్చుకుంటారో తెలియదు. దీని మీద రక్షణ నిపుణులు ముందు నుంచి కొంత పరిశీలించి వాళ్ళు చెప్పింది ఒకటే, ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమవుతుంది. వాళ్ళు అప్పుడప్పుడు దెబ్బతీస్తుంటారు వాళ్ళు, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం ఈ రెండు దేశాల వల్ల కాదు. గతంలో కూడా ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగిన 10 ఏళ్ళు జరిగింది. సో వాళ్ళకి అనేక రకాలైన సోర్సులు, మార్గాలు వాళ్ళకు ఉన్నాయి, డబ్బు కూడా ఉంది, వాళ్ళది రిచ్, అదేమీ కొరత ఉన్న దేశం కాదు. అయితే అలీ ఖమ్మానీ అనే ఆయనకు ఒక వారసుని ప్రకటించారు, ఆయన కనిపించట్లేదు. ఓకే, ఆయన లేరు అని వీళ్ళు కథనాలు వ్యాప్తి చేశారు, చనిపోయాడని. కానీ ఇప్పుడైతే మటుకు ఆ మాట అనడం లేదు, ఆయన జాడ తెలియటం లేదు, మేము నేరుగా ఆయన మీద దాడి చేస్తామని. ఎవరైనా ఎలా ఊరుకుంటారండి? మీరు వెనిజులా అధ్యక్షుడు మధురోని పట్టుకుపోతారు, వాళ్ళ మత నాయకుడు ఆధ్యాత్మిక గురువు ఖమ్మానీ ఇంటి మీద దాడి చేస్తామని, నివాసం మీద అని బెదిరిస్తారు, ఎలా కుదురుతుంది? కాబట్టి ఈ యుద్ధం అనేది చాలా ఆందోళనకరమైంది.